కలెక్టర్ ఆఫీసులో జాబ్ కావాలా, డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఈజీగా వచ్చేస్తుందని నమ్మించి ముంచేసింది ఓ లేడీ కిలాడి. రాష్ట్రంలోని ఏ కలెక్టర్ ఆఫీసులో అయినా సరే జాబ్ ఇప్పించేస్తారని ఎందరికో వలవేసి డబ్బులు నొక్కేసింది. చివరకు ఆ లేడీ కిలాడి ఏమైంది, ఎక్కడుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న లేడీ పేరు శైలు అలియాస్ రాణి. ఇలా ఒక్క పేరు కాదు, 10కి పైగా పేర్లున్నాయి. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఐఏఎస్ లెవెల్లో బిల్డప్ ఇవ్వటం ఈమె స్టైల్. మాటల మరాఠీ, ఎలాంటి వారినైనా ఈజీగా బుట్టలో వేసుకోగలదు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నానని నమ్మించింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చే అధికారం తనకుందని నమ్మించి నిరుద్యోగులకు వలవేసింది. డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పుకుని కార్లు షికార్లు చేస్తోంది. తన దగ్గరున్న ప్రాజెక్టులలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించింది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చే అధికారం తనకుందని చెప్పింది. ఇలా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నిరుద్యోగుల్ని చాలా మందిని నమ్మించింది. ఉద్యోగాల పేరుతో చాలా మందికి వలవేసిన ఈ మాయలేడి కలెక్టర్ కార్యాలయాలకు నిరుద్యోగుల్ని రప్పించేది. ఆఫీస్ అంతా తిప్పి బిల్డప్ ఇచ్చేది. అంతా నిజమనుకుని నమ్మిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం డబ్బులిచ్చారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో ఆమెను కలిసేందుకు కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో అంతా మోసమని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ కేసు యొక్క విచారణ చేపట్టి కేసులో ఎవరైతే విక్టిమ్స్ బాధితులు వాళ్ళందరినీ ఎగ్జామ్ చేసి తద్వారా ఈమె నేరం చేసినట్టుకు రుజువు అయినందున నిన్న 3rd అడిషనల్ సీఎం గారు కూడా ఈ తాండ్రా హేమ ఏలియాస్ శైలజకి 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 100 రూపాయల ఫైన్ కూడా శిక్షను ఖరారు చేయడం జరిగింది. అయితే శైలుకు నేర చరిత్ర ఉంది. గతేడాది అరెస్టై జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చింది. మళ్లీ నేరాలు చేసింది. దీంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఆమెపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.